హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో డే 6 అండి. డే 6కి సంబంధించినటువంటి సిలబస్లో ఉండేటటువంటి టెస్ట్ అయితే నిర్వహించుకుందాము. ఈరోజు వచ్చేసి మనకు మ్యాథ్స్కి సంబంధించి నెంబర్ సిస్టమ్ అండి. మ్యాథ్స్లో నెంబర్ సిస్టమ్ మనకు 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ఏవైతే ఉంటాయో మొత్తం కూడా కవర్ అవుతాయి. సో నెంబర్ సిస్టానికి సంబంధించి సిలబస్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎగ్జామ్లో మనకు ఎక్కువ క్వశ్చన్స్ కూడా ఈ టాపిక్ నుంచి వస్తాయండి ఎక్కువగా. సో కాబట్టి నెక్స్ట్ వీక్ కూడా మనము నెంబర్ సిస్టానికి సంబంధించే ఉంటుందండి సిలబస్. సో ఎవరైతే కంప్లీట్ చేయలేదో వాళ్ళు వచ్చేసి నెక్స్ట్ వీక్లో కూడా మనకు ఇంకొక టెస్ట్ అయితే ఉంటుందండి. నెంబర్ సిస్టమే మనకు 2 వీక్స్ అయితే పెట్టడం జరిగిందండి. సో ఇది ఫస్ట్ వీక్ కాబట్టి నెంబర్ సిస్టానికి సంబంధించి కొంత టాపిక్ అయితే కవర్ చేసాము. సో నెక్స్ట్ మిగిలిన టాపిక్స్ కూడా కవర్ చేసుకోండి. 1 to 2 టైమ్స్ అయితే రివిజన్ కూడా చేసేసుకోండి. ఎందుకంటే నెంబర్ సిస్టానికి సంబంధించి మనకు డిఎస్సిలో కానివ్వండి, టెట్లో కానివ్వండి దాదాపు 5 to 7 క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయండి. చాలా వరకు నెంబర్ సిస్టమ్ నుంచి మనకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి రివిజన్ అయితే చేసేసుకోండి. నెక్స్ట్ వీక్ కూడా నెంబర్ సిస్టమ్ అయితే ఉంటుందండి ఎగ్జామ్లో. కాబట్టి నెక్స్ట్ వీక్ టెస్ట్లో మనకు నెంబర్ సిస్టమ్ కూడా చెప్పుకుందాము. సో ఈరోజు జరిగే టెస్ట్కి సంబంధించి ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాము. సో వీటికి సంబంధించినటువంటి డౌట్స్, ఆన్సర్స్, ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. వీటికి సంబంధించినటువంటి సొల్యూషన్స్ కావాలి అనుకున్న వాళ్ళు ఎక్కువగా ఎవరైతే కామెంట్ చేస్తారో వీటికి సంబంధించినటువంటి ఆన్సర్స్ వీడియో పోస్ట్ చేయమని చెప్తే నెక్స్ట్ రోజు అంటే రేపు మనకు దీనికి సంబంధించినటువంటి మొత్తం ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరుగుతుందండి మ్యాథ్స్కి సంబంధించి. సో డౌట్లు ఉన్న వాళ్ళు, లేదు మాకు కంపల్సరీగా ఎక్స్ప్లెనేషన్ వీడియో కావాలనుకున్న వాళ్ళు మెసేజ్ అయితే చేయండి. ఎక్కువ మంది మెసేజ్ చేస్తే కంపల్సరీ వీడియో చేస్తాను. సో తక్కువ మంది అయితే మీరు వచ్చేసి మీరే ప్రిపేర్ అవ్వండి. లేదు అంటే ఏదైనా క్వశ్చన్ కావాలనుకున్న టెలిగ్రామ్ గ్రూప్లో అయితే నన్ను కాంటాక్ట్ అయితే చేయొచ్చు. టెలిగ్రామ్ గ్రూప్లో మెసేజ్ చేయండి, వాటికి సంబంధించినటువంటి ఆన్సర్స్ పోస్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దామండి. అంకెలను పునరావృతం చేయకుండా 4, 1, 7, 6 అనే అంకెలతో ఏర్పడే 4 అంకెల అతిపెద్ద, అతి చిన్న సంఖ్యల మధ్య భేదం అడుగుతున్నారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. 6174, 6174 అనేది కరెక్ట్ ఆన్సర్. సో టైము చేయడానికి మాకు టైం సరిపోవట్లేదు అనుకున్న వాళ్ళు వీడియో వచ్చేసి 1 నిమిషం స్టాప్ చేసుకొని ఆన్సర్స్ అయితే చేసుకోండి. సో ఫస్ట్ వన్కి వచ్చేసి 3 అండి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. 49, 91, 112ల గసాబా. 49, 91, 112ల గసాబా అండి. సో ఎంతండి? 7 అయితే వస్తుంది. ఆప్షన్ 2 వచ్చేసి కరెక్ట్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాము. క్రింది వాణిలో సత్యం కాని ప్రవచనాన్ని గుర్తించండి అనేసి ఇచ్చారు. ఫస్ట్ చూసుకుంటే ఒక సంఖ్య యొక్క కారణాంకాల సంఖ్య పరిమితము. ఆప్షన్ 2 వచ్చేసి ఒక సంఖ్య యొక్క గుణిజాల సంఖ్య పరిమితము. ఆప్షన్ 3 ఒక సంఖ్య యొక్క ప్రతి గుణిజము ఆ సంఖ్యకు సమానము లేదా తక్కువగా ఉంటుంది. ఆప్షన్ 4 వచ్చేసి ఇచ్చిన సంఖ్య యొక్క ప్రతి కారణాంకం ఇచ్చిన సంఖ్య కంటే తక్కువ లేదా సమానంగా ఉంటుంది అనేసి ఇచ్చారండి. సత్యం కానటువంటిది వచ్చేసి మనకు ఏంటిది అంటే ఆప్షన్ 3 అండి. ఆప్షన్ 3 ఒక సంఖ్య యొక్క ప్రతి గుణిజము ఆ సంఖ్యకు సమానంగా ఉంటుంది లేదా తక్కువగా ఉంటుంది అనేసారు. సో తక్కువగా అనేది ఉండదండి, ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి ఆప్షన్ 3 అనేది మనకు సత్యం అవ్వదు. ఆప్షన్ 3 కరెక్ట్. థర్డ్ వన్. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూద్దాము. 88 స్క్వేర్ అండి. ఇక్కడ 88 స్క్వేర్. సో స్క్వేర్స్ రావట్లేదు, సో అందుకని అలా పడిందండి. 88 స్క్వేర్ అండ్ 89 స్క్వేర్ అండి. 89 స్క్వేర్ల మధ్య గల పూర్ణ సంఖ్యల సంఖ్య. 89 స్క్వేర్ అండ్ 88 స్క్వేర్ల మధ్య గల పూర్ణ సంఖ్యల సంఖ్య. సో మొత్తం ఎన్ని సంఖ్యలు ఉంటాయండి? 176 ఉంటాయండి. 176. ఆప్షన్ 2 వచ్చేసి కరెక్ట్.
నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. 100 వరకు గల సంయుక్త సంఖ్యల సంఖ్య. 100 వరకు గల సంయుక్త సంఖ్యల సంఖ్య అడిగారు. సో మొత్తం ఎన్ని ఉంటాయండి? 74 ఉంటాయండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 2p/3 మైనస్ 5/7 ఈక్వల్ టు 3 అయితే p విలువ అనేసి అడిగారండి. 2p/3 మైనస్ 5/7 అండి ఈక్వల్ టు 3 అయితే p విలువ. సో p విలువ వచ్చేసి ఎంత అవుతుందండి? 39/7 అవుతుందండి. ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, క్రింది ప్రవచనాలలో అసత్యమును గుర్తించండి అనేసి ఇచ్చారండి. ఫస్ట్ చూసుకున్నట్లయితే a+b² ఈక్వల్ టు a-b² ప్లస్ 4ab అనేసి ఇచ్చారు. ఆప్షన్ 2 వచ్చేసి a-b⁴ అండి, ఇది ఈక్వల్ టు a-b a+b ఆఫ్ a² - b² అనేసి ఇచ్చారు. సో థర్డ్ వన్ చూసుకుంటే x² ప్లస్ abx అండి, abx ప్లస్ ab ఈక్వల్ టు x - a ఆర్ x ప్లస్ b అనేసి ఇచ్చారు. దీంట్లో అసత్య ప్రవచనాలు ఏవి అనేసి ఇచ్చారండి. సో ఆప్షన్స్ అయితే ఇవి ఇవ్వడం జరిగింది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు 2 అండ్ 3 ఈ రెండు కూడా రాంగే అండి. ఓన్లీ 1 మాత్రమే కరెక్టు. సో అసత్య ప్రవచనాలు అడిగారు కాబట్టి 2 అండ్ 3 అవుతుందండి. 2 అండ్ 3 అంటే ఆప్షన్ 3, 8th వన్కి వచ్చేసి 3. నెక్స్ట్ క్వశ్చను, 7,64,723 అను సంఖ్యలో 2 7ల స్థాన విలువల మధ్య భేదం ఎంత అనేసి అడుగుతున్నారండి. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? ఆప్షన్ 1 అండి, 7 యొక్క స్థాన విలువల మధ్య భేదం. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి 7 లక్షలు అవుతుందండి ఇది. నెక్స్ట్ ఇక్కడ మనకు 7 ఎక్కడ ఉంది? 100ల స్థానంలో ఉంది కాబట్టి 700 అవుతుంది. సో తీసేస్తే మనకి ఎంత అవుతుంది? 6,99,300. సో ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 10th వన్ అండి, పరిపూర్ణ వర్గం కావడానికి 7,123 నుండి తీసివేయాల్సిన కనిష్ట సంఖ్య ఏది అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 67 అండి, ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 125 అండి. 125 ఈక్వల్ టు 3125 y+1 అండి. అయితే ఎక్స్ మరియు వైల మధ్య సంబంధం అనేసి అడిగారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి, 3x - 5y ఈక్వల్ టు 5 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 12th క్వశ్చన్ చూద్దాము. 3 వరుస బేసి సంఖ్యల్లో మొదటి సంఖ్యల్లో 1/3వ వంతు, మూడవ సంఖ్యలోని 1/5వ వంతు కన్నా 2 ఎక్కువ అయితే రెండవ సంఖ్య ఎంత అనేసి అడుగుతున్నారు. సో ఇచ్చిన టైం సరిపోలేదు అనుకున్న వాళ్ళు వచ్చేసి వీడియో క్వశ్చన్ చదివినమ్మటే, లేకపోతే క్వశ్చన్ రాగానే స్క్రీన్ మీద వీడియో అనేది కొంచెం సేపు ఆపండి. ఆపితే మీకు ట్యాప్ చేయండి, వీడియో అనేది ఆగిపోతుంది. సో క్వశ్చన్ 1కి 2 సార్లు చదవండి, పేపర్ మీద ఆన్సర్ చేసుకొని ఆన్సర్స్ అయితే చెక్ చేసుకోండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 4 అండి, 23 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చను, 980కి గల విభిన్న ప్రధాన కారణాల సంఖ్య. సో ఆన్సర్స్ కావాలి, మాకు సొల్యూషన్స్ రాలేదు అనుకున్న వాళ్ళు క్వశ్చన్స్ అయితే కామెంట్ చేయండి. లేదు అన్ని క్వశ్చన్స్కి ఎక్స్ప్లెనేషన్ కావాలి అనుకున్న వాళ్ళు కూడా మెసేజ్ అయితే చేయండి. మీకు రేపు వీటికి సంబంధించినటువంటి సొల్యూషన్స్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో 13th వన్కి ఆన్సర్ వచ్చేసి 3 అండి. 980కి గల విభిన్న ప్రధాన కారణాల సంఖ్య వచ్చేసి 3. నెక్స్ట్ క్వశ్చను, మొదటి సంఖ్య 5 రెట్లకు, రెండవ సంఖ్య 4 రెట్ల కంటే 8 ఎక్కువగా ఉన్నచో
ఆ రెండు వరుస సంఖ్యల లబ్ధము. మొదటి సంఖ్య 5 రెట్ల కండి, రెండవ సంఖ్య వచ్చేసి 4 రెట్ల కంటే 8 ఎక్కువగా ఉన్నచో ఆ రెండు వరుస సంఖ్యల లబ్ధము. సో ఎంత అవుతుందండి? 156 అవుతుంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చను, మొదటి 8 ప్రధాన సంఖ్యల సగటు. మొదటి 8 ప్రధాన సంఖ్యల సగటు అండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి, 9.625. నెక్స్ట్ వీక్ జరగబోయే టెస్ట్లో కూడా మనము ఈ సంఖ్యా వ్యవస్థకు సంబంధించినటువంటివే ఉంటుందండి టెస్ట్. సో కాబట్టి మళ్ళీ మీరు ఇప్పటి వరకు చదివిందే అంటే 1 to 8 వరకు చదివినటువంటివే మళ్ళీ చదవాల్సి ఉంటుందన్నమాట. సో మనకు ఎక్కువగా దీంట్లో నుంచి క్వశ్చన్స్ ఇస్తారు కాబట్టి ఈ టాపిక్ని 2 times మనం టెస్ట్లో అయితే యాడ్ చేయడం జరిగిందండి. సో ఎవరైతే కవర్ చేయలేదో నెక్స్ట్ వీక్ లోపు కవర్ అయితే చేయండి. నెక్స్ట్ 16th క్వశ్చన్ అయితే చూద్దామండి. ప్రకటన ఏ వచ్చేసి 2024 డివైడెడ్ బై 0 ఈక్వల్ టు 1. అలాగే 0 డివైడెడ్ బై 2024 అయితే దానికి వివరణ ఏమి ఇచ్చారంటే 0తో భాగాహారము నిర్వచించబడదు అనేసి ఇచ్చారండి. సో దీంట్లో ప్రకటన కరెక్టా, వివరణ కరెక్టా, లేకపోతే రెండో కరెక్టా, రెండు దేనికి సంబంధించింది అనేసి వచ్చారు. సో మనకు వచ్చేసి ప్రవచనం వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. ప్రవచనము అసత్యము. ఇక్కడ మనకు 0/2024 అంటే 0 అవుతుందండి, 1 అవ్వదు. కాబట్టి ఇక్కడ ప్రకటన అనేది అసత్యము. అలాగే వివరణ మాత్రం సరైనదే, ఎందుకంటే 0తో భాగాహారం అనేది మనకు నిర్వచింపబడదు అనమాట. నెక్స్ట్ క్వశ్చను, ఒక సంఖ్య యొక్క ఘాత విస్తరణ రూపం వచ్చేసి 8 × 105 ప్లస్ 6 × 103 ప్లస్ 4 × 102 ప్లస్ 2 × 1 అయితే ఆ సంఖ్య ఎంత అనేసి అడుగుతున్నారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 4 అండి. 8,06,402 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, 6x² ప్లస్ x - 12 యొక్క కారణాంక విభజనలో ఒక కారణాంకము. సో దీన్ని మనము కారణాంక విభజన చేసినట్లయితే కారణాంకాలు అయితే వస్తాయి కదండి, వాటిల్లో ఇచ్చినటువంటి దాంట్లో ఏముంది అనేసి అడుగుతున్నారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి, 3x - 4. నెక్స్ట్ క్వశ్చను, 26, 28, 25 x అలాగే 24ల యొక్క సగటు వచ్చేసి 27 అండి. అయినా x ఈక్వల్ టు అనేసి అడిగారు. సగటు ఇచ్చారండి. సో అయితే ఎక్స్ వాల్యూ అయితే ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎక్స్ అనేది మనకి ఎంత అవుతుందండి? 32 అవుతుందండి. ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చను, ఈ క్రింది వానిలో సత్య ప్రవచనాన్ని గుర్తించండి అనేసి ఇచ్చారండి. ఫస్ట్ చూసుకుంటే 89 మిలియన్లు అనేసి మనకు నెంబర్స్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ 700,000 ఈక్వల్ టు 7 మిలియన్లు అనేసి ఇచ్చారు. ఆప్షన్ 3 850 మిలియన్ల 573,064 అనేసి ఇచ్చారు. నెక్స్ట్ గూగుల్ ప్లెక్స్ అంటే గూగుల్ యొక్క 100వ ఘాతము అనేసి ఇచ్చారు. సో వీటర్లో సత్యమైనది ఏదంటే ఆప్షన్ 3 మాత్రమే అండి, మిగిలినవన్నీ కూడా తప్పే. నెక్స్ట్ క్వశ్చను, ఒక సంఖ్యను 2/3 చే భాగిస్తే ఫలితం వచ్చేసి 8/3 వచ్చినది, అయితే ఆ సంఖ్య ఎంత అనేసి అడిగారండి. ఒక సంఖ్యను వచ్చేసి 2/3 అండి, 2/3తో భాగిస్తే ఫలితం ఎంత వచ్చింది? 8/3 వచ్చింది, అయితే ఆ సంఖ్య ఎంత? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి, 16/9. నెక్స్ట్ క్వశ్చను, 9a అనేది ఒక 2 అంకెల ప్రధాన సంఖ్య అయితే a+1 అనేది ఏంటి అనేసి ఇచ్చారు, ఎంత అవుతుంది అని.
9a అనేది ఒక 2 అంకెల ప్రధాన సంఖ్య అండి. అయితే a+1 ఎంత అవుతుంది? సో ఎంత అవుతుందండి? 8 అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చను, 16, 20, 24లచే నిశేషంగా భాగించబడే 4 అంకెల అతిపెద్ద సంఖ్య ఏది అనేసి అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 9840 అండి. థర్డ్ ఆప్షన్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, క్రింది వానిలో సరికానిది ఏది అనేసి అడిగారు. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది 0 అనేది అతి చిన్న సహజ సంఖ్య అనేసి ఇచ్చారు. 0 అనేది అతి చిన్న పూర్ణాంకము. పూర్ణాంకము 0కు పూర్ణ సంఖ్య లేదు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు అతి చిన్న సహజ సంఖ్య వచ్చేసి 1 అండి. 0 అనేది కాదు. సో ఇది రాంగ్గా ఇవ్వడం జరిగింది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏ మాత్రమే. నెక్స్ట్ క్వశ్చను, క్రింది వానిలో సరి అయినది ఏవి? ఫస్ట్ చూసుకున్నట్లయితే 2 బేస్ సంఖ్యల మొత్తం ఎల్లప్పుడూ సరి సంఖ్య అవుతుంది. 2 సరి సంఖ్యల మొత్తం ఎల్లప్పుడూ సరి సంఖ్య అవుతుంది అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ ఇచ్చినటువంటివి 2 స్టేట్మెంట్స్ కూడా సరైనవి. 2 బేస్ సంఖ్యల మొత్తం చూసుకున్నట్లయితే ఎప్పుడు కూడా మనకు సరి సంఖ్య అవుతుందండి. అలాగే 2 సరి సంఖ్యలను యాడ్ చేసినప్పుడు కూడా మొత్తం ఏమవుతుంది? సరి సంఖ్య అవుతుందన్నమాట. సో ఈ 2 కరెక్టే. సో ఆప్షన్ 3 కరెక్ట్. సో ఇవి వచ్చేసి ఈ 25 క్వశ్చన్స్ మనకు నెంబర్ సిస్టానికి సంబంధించినటువంటి బిట్స్ అండి. నెక్స్ట్ వీడియోలో కూడా అంటే నెక్స్ట్ వీక్ టెస్ట్లో కూడా దీనికి సంబంధించినటువంటి సిలబసే ఉంటుంది. సో ఎవరు కూడా వరి అయితే అవ్వద్దు సిలబస్ కంప్లీట్ అవ్వలేదు అని. సో నెక్స్ట్ కూడా చదివేసేయండి. సో ఇక్కడ వచ్చేసి 25 బిట్స్ ఇవ్వడానికి కారణం ఏంటంటే కొన్ని రావట్లేదండి అప్లికేషన్స్, స్క్వేర్స్ అలాంటివన్నీ. సో దానికి నెక్స్ట్ వీక్లో నేను ఏదో ఒకటి చేసి ఇంకొన్ని బిట్స్ యాడ్ చేయడానికి చూడడం అయితే జరుగుతుంది. సో మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.